క్యాపిటలిజం, సోషలిజం ప్రపంచ గమనాన్ని మార్చిన పదాలివి. శతాబ్దాల పోరాటంలో ఎన్నో ప్రాణాలు బలైపోయాయి, ఇంకా పోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఇజ్జాల యుద్ధం కొనసాగుతూనే ఉంది. యాజమాన్యం, కార్మికుల మధ్య పోరాటం ప్రాణాలు తీసుకునే వరకు వెళుతోంది. మొన్న యానం సిరామిక్లో జరిగిందదే ఇప్పుడు నల్లగొండ జిల్లాలోనూ రిపీట్ అవుతోంది. ఇంతకీ ఓసిటిఎల్లో ఏం జరిగింది? ప్రాణాలు తీసుకునే వరకు ఎందుకు వచ్చింది? హక్కులంటూ కార్మికులు, ఆస్తుల భద్రతంటూ యాజమాన్యాలు, ఇలా రెండు వర్గాల పంతాలు హత్యల వరకు వెళుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఓసిటిఎల్లోనూ ఇదే జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ మస్తాన్ రావు మృతితో కంపెనీ లాకౌట్ ప్రకటించింది. దీంతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివార్లోని ఓసిటిఎల్ ఆసియాలోని పేరుగాంచిన కంపెనీ ఇది. వేల మంది కార్మికులకు 30 ఏళ్లుగా జీవనోపాధి కల్పిస్తోంది. పెట్రోల్ పైపులకు థ్రెడ్డింగ్ వేసే ఈ పరిశ్రమను 1987లో స్థాపించారు. నాటి నుంచి క్రమంగా ఉద్యోగులతో పాటు కార్మికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఫ్యాక్టరీలో 700 మంది పర్మనెంట్ కార్మికులు, సుమారు 400 మంది తాత్కాలిక కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగానూ మరికొన్ని కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతోంది. ఇదంతా బాగానే ఉన్న ఈ కంపెనీలో మొదటి నుంచి యాజమాన్యానికి కార్మికుల మధ్య వివాదాలే. ఏళ్ల తరబడి కార్మికులు, యాజమాన్యం మధ్య ఉన్న విభేదాలు 5-6 ఏళ్లుగా మరింతగా ముదిరాయి. యాజమాన్యం ఏదో సాకుతో కార్మికులను వేధిస్తోందని, ఏ కారణం లేకుండా అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. కంపెనీలో అన్యాయాలపై పోరాడేందుకు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నించటం, ఆ ప్రయత్నాలను యాజమాన్యం అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదురుతూ వచ్చింది. కార్మిక సంఘం ఏర్పాటు డిమాండ్తో సంవత్సరం పాటు సమ్మె కూడా చేశారు కార్మికులు. చివరకు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చింది. రాష్ట్ర మంత్రులు కల్పించుకుని యాజమాన్యాన్ని, కార్మికులను ఒప్పించి సమ్మెను విరమింపజేశారు. ప్రభుత్వ చొరవతో సమ్మె విరమించిన కార్మికులు, ఓసిటిఎల్ యాజమాన్యం మధ్య వివాదం సమసిపోలేదు. రెండు వర్గాల మధ్య సఖ్యత రాలేదు. ఈ క్రమంలో డొమెస్టిక్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి. సమ్మెలో చురుగ్గా పాల్గొన్న కార్మిక నాయకులను కేసుల పేరుతో ఒక్కొక్కరిగా తొలగించినట్లు కార్మికులు చెబుతున్నారు. మిగతా కార్మికులు కూడా యాజమాన్యం వేధింపులు భరిస్తూనే పనిచేస్తూ వచ్చారు. అయితే వారం క్రితం ఓసిటిఎల్ కంపెనీలోని యూబీ ప్లాంట్లో మిషనరీ చెడిపోయింది. దీనికి ఆ యూనిట్లోనే పనిచేస్తున్న కార్మిక నాయకుడు జానారెడ్డిని బాధ్యుణ్ణి చేస్తూ యాజమాన్యం అతనికి నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో తాను డ్యూటీలో ఉన్నమాట వాస్తవమే అయినా మిషనరీ చెడిపోవడానికి తాను కారకుణ్ణి కాదన్నది జానారెడ్డి వాదన. కంపెనీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అతనితో పాటు మరికొంతమందిపై చర్యలకు పూనుకుంది. 2014లో తెలంగాణ గవర్నమెంట్ ప్రోత్సాహం వల్ల యూనియన్ పెట్టుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకోమని ఈ 30 ఏళ్ళకి వెళ్ళి చేస్తానికి ఈఎస్ఐ లేదు. 12-3 అగ్రిమెంట్ 20 సంవత్సరాలు చేస్తుంది, నిండా 10,000 లేవు. కంపెనీలో కనీస వేతనాలు లేవు. 500 మంది కుటుంబాలు కార్మికులను పనిచేస్తున్నాం. ఇందులో ఈ డొమెస్టిక్ ఎంక్వైరీలు అని ఏదో అని అన్ని విధాలుగా తీసేయడం జరుగుతుంది. కంపెనీలో కార్మికులందరినీ చట్టపరంగా పనిచేస్తూనే ఉన్నాం, కానీ జీతాలు అనేది లేదు. మరి ఇండియాలో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నాం. 30 ఏళ్ళకి వెళ్ళి ఈఎస్ఐ లేదంటే సిగ్గుచేటుగా ఉంది. నోటీసుల విషయంలో కార్మికులు, యాజమాన్యం తరపు ఉద్యోగుల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఫ్యాక్టరీలో కార్మికులకు సీనియర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మస్తాన్ రావుతో తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు ఘర్షణ జరిగింది. ఈ గొడవలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మస్తాన్ రావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. 2 రోజుల తర్వాత చికిత్స పొందుతూ మస్తాన్ రావు మరణించాడు. మస్తాన్ రావు మృతితో వివాదం తారాస్థాయికి చేరింది. కంపెనీలో ఎగ్జిక్యూటివ్స్కు, మిషనరీకి భద్రత లేదని, పరిస్థితులు చక్కబడే వరకు కంపెనీ మూసేస్తున్నామని గేటుకు లాకౌట్ నోటీసులు అంటించింది ఓసిటిఎల్ మేనేజ్మెంట్.
హక్కులు, ఉద్యోగ భద్రత కోసం జరిగిన పోరాటం చివరికి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. లాకౌట్తో 1000కి పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. క్షణికావేశంలో జరిగిన ఘటనకు ఇంత పెద్ద శిక్ష అంటూ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. నో వర్క్ నో పే. అసిస్టెంట్ మేనేజర్ మస్తాన్ రావు మృతి తర్వాత యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇది. కంపెనీలో వివాదాలు, ఘర్షణలు ఎలా ఉన్నా నెల తిరిగేసరికి జీతం అందుకునే కార్మికుల గుండెల్లో లాకౌట్ బాంబు పేల్చింది. ఈ నెల 18 నుంచి ఓసీటీఎల్ కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది. మస్తాన్ రావు మృతి తర్వాత సమావేశమైన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం కొన్నాళ్ల పాటు కార్యకలాపాలకు విరామం ప్రకటిస్తూ లాకౌట్ నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులతో పాటు విలువైన యంత్రాలకు సైతం రక్షణ కరువైందని, అందుకే పరిస్థితులు చక్కబడే వరకు కార్యకలాపాలకు విరామం ప్రకటిస్తూ లాకౌట్కు నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కంపెనీ తీసుకున్న నిర్ణయంపై కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎన్నాళ్లుగానో కార్మికులను వేధిస్తున్న యాజమాన్యం మస్తాన్ రావు మృతిని సాకుగా చూపుతూ వందల కుటుంబాలకు కూడు లేకుండా చేస్తోందని మండిపడుతున్నారు. క్షణికావేశంలో జరిగిన ఘటనకు ఇంతమందిని రోడ్డును పడేయటం న్యాయం కాదంటూ ఈ విషయంలో ప్రభుత్వం కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, గ్రాడ్యుటీ కానీ ఇతర చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి బెనిఫిట్ని ఇవ్వకుండా ఓసీటీఎల్ యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తున్నటువంటి సందర్భంలో కార్మికులంతా శ్రమదోపిడీకి వ్యతిరేకంగా యూనియన్ పెట్టుకొని మాకు రావాల్సినటువంటి చట్టపరమైనటువంటి హక్కులు కానీ, బెనిఫిట్స్ కానీ ఇవ్వాలని యూనియన్ పెట్టుకుంటే ఓసీటీఎల్ యాజమాన్యం కార్మికులపై, యూనియన్ పెట్టుకున్నటువంటి కార్మికులపై కక్ష సాధింపుల చర్యలకు పూనుకుంటా ఉన్నది. అందుకనే దీన్ని 2000 మంది కార్మికులు రోడ్ల పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారి కుటుంబాలని కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది. కార్మికులకు న్యాయం జరిగేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని మళ్ళీ కంపెనీ అక్రమ లాకౌట్ను ఎత్తివేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలని తెలియజేస్తా ఉన్నాం. చట్టబద్ధంగా కార్మికులకు రావాల్సిన హక్కులు రాకపోవడంతో 2014లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నది కార్మికుల వాదన. యూనియన్ ఏర్పాటైన తర్వాత మేనేజ్మెంట్ వేధింపులు మరింత పెరిగాయంటున్నారు. వేల మంది జీవితాలతో ముడిపడిన కంపెనీని ఒక్కసారిగా మూసివేస్తే కార్మికుల పరిస్థితి ఏంటని ఆవేదన పడుతున్నారు. ఉద్యోగ భద్రత, కనీస జీతాల కోసం పోరాడటం తప్ప అని ప్రశ్నిస్తున్నారు. ఓసీటీఎల్ లాకౌట్ ఓ కుట్రపూరిత నిర్ణయం అంటున్న కార్మికులు వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు. వెంటనే కంపెనీని ప్రారంభించి కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కార్మిక హక్కులను కాపాడాలని విన్నవిస్తున్నారు. ఓసీటీఎల్లోనే కాదు, ఆ మధ్య యానవ్ రీజెన్సీ సిరామిక్లోనూ ఇదే తరహా ఘర్షణ 2 మృతికి కారణమైంది. యానాన్ని అగ్నిజ్వాలల్లో మంటెత్తించింది. కార్మికుల విధ్వంసం, పోలీసుల కాల్పులతో గంటల్లోనే రావణ కాష్టంలా మారిపోయింది. 250 కోట్ల టర్నోవర్, 1200 మంది కార్మికులు. యానం చుట్టుపక్కల అతిపెద్ద టైల్స్ కంపెనీ రీజెన్సీ సిరామిక్. 2012లో మేనేజ్మెంట్, కాంట్రాక్ట్ లేబర్ మధ్య జరిగిన ఘర్షణ కంపెనీ గేట్లకు తాళాలు పడేలా చేసింది. వందల కుటుంబాలను రోడ్డును పడేసింది. కంపెనీలో పనిచేసే 800 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమను రెగ్యులరైజ్ చేయాలంటూ 2012 జనవరి 2 నుంచి సమ్మెబాట పట్టారు. వీళ్ల తరపున యాజమాన్యంపై పోరాడటానికి దిగిన కార్మిక నాయకుడు మురళీమోహన్ ఉదయం షిఫ్ట్లో డ్యూటీకి వెళుతుండగా పోలీసులు అతన్ని కొట్టారు. తీవ్ర గాయాలతో మృతి చెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కార్మికులు విధ్వంసానికి దిగారు. ముందుగా బస్సులను తగులబెట్టిన రీజెన్సీ సిరామిక్ కార్మికులు అక్కడికి సమీపంలోనే ఉన్న కంపెనీ ప్రెసిడెంట్ కేసీ చంద్రశేఖర్ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన చంద్రశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు కార్మికుల విధ్వంసం సిరామిక్ కంపెనీ చుట్టుపక్కలకు పాకిపోయింది. ఇక్కడి స్థానికులు కంపెనీలోని సామాగ్రి లూటీ చేశారు. కనిపించిన వాహనాలను తగులబెట్టేశారు. మొత్తం 50 లారీలు, 10 బస్సులు, అంతకు మించి 2 వీలర్లు కాలి బూడిదయ్యాయి.
కార్మిక నాయకుడు మురళీమోహన్ మృతితో మొదలైన ఈ విధ్వంసకాండ గంటల్లోనే తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించాల్సి వచ్చింది. అయినా తగ్గని కార్మికుల కుటుంబాలు పోలీసులపై రాళ్లదాడికి దిగటంతో కాల్పులు జరపడంతో 10 మందికి గాయాలయ్యాయి. 2012 జనవరి 27న జరిగిన ఈ పెను విధ్వంసంలో 150 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రకటించిన రీజెన్సీ సెరామిక్ మేనేజ్మెంట్ జనవరి 31న కంపెనీకి లాకౌట్ ప్రకటించింది. పరిస్థితులు చక్కబడేంత వరకు అని చెప్పినా ఇప్పటికీ ఆ కంపెనీ గేట్లు తెరుచుకోలేదు. విధ్వంసం జరిగిన ఆస్తి నష్టాన్ని కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్తో కవర్ చేసుకుంది. ఎటొచ్చి కార్మికుల కుటుంబాలే రోడ్డున పడ్డాయి. 4 ఏళ్ల క్రితం హక్కుల కోసం జరిగిన పోరాటం, యాజమాన్యం నిర్ణయంతో 1200 కార్మికుల కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ కంపెనీని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతోంది యాజమాన్యం.